Amen. Usually, యేసుక్రీస్తు మహిమ కలుగుగాక. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఆహ్వానం మన్నించి ఆరాధనలో నడిపించిన స్టీఫెన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సందేశం ఇచ్చారు. మరి ఒకసారి మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు నాయకుల ఎదుట నిలిచేది ఎవరు? క్రీస్తు సువార్త మహాసభలు తేదీలో 2026 జనవరి 5-6 తారీఖులో సాయంత్రం 6:30 గంటలకు వాక్యోపదేశకులు డాక్టర్ కె ఉపేందర్ గారు. స్థలం సెయింట్ పాల్స్ రోదన దేవాలయం దిస్మర్. రెండవ రోజు ప్రేమ కలదు. సంఘ స్థలాన్ని కూడా గమనించి మీటింగ్కి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా సంఘంలో కనపడలేదు ఎక్కడ కూర్చున్నా దయచేసి కొత్త సంవత్సరంలో ఎవరు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా సంఘంలో రెగ్యులర్గా రావడం లేదు. ఈ గత కాలంలో 3 వారాలు మానేస్తే సంఘం తీసేయమని చాలామంది పెద్దలు చెప్తున్నారు. ఈ సంవత్సరం నుండి అది అమలు చేయబడుతుంది. గమనించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా సండే స్కూల్ పిల్లలు క్రమంగా పిల్లలందరూ సండే స్కూల్కి రావాల్సిందిగా కూర్చున్నాం. తల్లిదండ్రులు గమనించి క్రమంగా పిల్లలు 8 గంటలకు సండే స్కూల్కి పంపాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఇంతకాలం క్రిస్మస్ అన్ని చేసినందుకు పెద్దవారికి సంఘ పిల్లలకి టీసీ నెంబర్కి పెద్దవారికి అదేవిధంగా సండే స్కూల్ క్రిస్మస్ చేసిన సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ టీచర్ గారికి క్రిస్మస్ చేసిన యూత్ వారికి యూత్ వారికి అందరికీ అదేవిధంగా స్త్రీలు కూడా స్త్రీల క్రిస్మస్ చేశారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఇన్ని పండుగలకు వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు అంటే అదేవిధంగా మన 10 సంవత్సరాలు పార్టీ వదిలేయన్నారు. కోపం పగ ఇలాంటివి కూడా వదిలేసి బయట చదవడం అలాంటి క్రమంగా నేర్చుకోవడం మంచిది. అలాగే ఎవరైనా ద్వేషం ఉంటే అది కూడా మాట్లాడడం మంచిది. అదేవిధంగా నాణ్యత చాలా మంది కోపాలంటే బయటకు సరిగ్గా ఇవ్వలేదని బయట పాటలు ఇవ్వలేదని ఉంటే ఖచ్చితంగా వేరే లోపాలు ఉంటాయి కొన్ని. దాన్ని బట్టి మీరు అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కూర్చున్నాం. కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకుంటే అదేవిధంగా నెల ఆఖరు ఉపవాసం పెట్టుకోవాలని నాకు అనిపిస్తే మీరు అందరూ కూడా అంగీకరిస్తే ఆఖరి రోజు ప్రతి నెల పెట్టుకోవాలని అనుకుంటా. మీరు అందరూ కూడా దాని గురించి ఆలోచించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా చూసేవారికి మన చర్చి శుభ్రం చేసేవారికి చీరలు సంగమలేనండి సంఘం ఇప్పించింది. ఆ చీరలో వేరే సాయి గారిని భీమాల నుండి ఆయన ఇవ్వడం జరిగింది. అది ముసలికి ఇవ్వడం కుదరదు కాబట్టి అలా చూసేవారికి ఇవ్వడం జరిగింది. దానికోసం చీర కోసం వెళ్తున్నారు అని బాధపడుతున్నారు. గమనించవలసిందిగా వచ్చినాం. అదేవిధంగా ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఎవరైనా అందరికీ సమానం. దేవుడు అందరి సమానంగా ప్రేమించేది గమనించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మన సంఘంలో ఎన్నుకునేటప్పుడు కొద్దిగా క్రమం తప్పి ఎవరు తెలియకుండానే సంఘంలో ఎన్నుకోబడడం జరిగింది. ఎప్పుడు అలా కాకుండా
జరుగుతుంది. అవసరాలు కూడా ఒక గంట దేవుడి సమయం కేటాయించవలసిందిగా వచ్చిన అలాగే శుక్రవారం కూడా శ్రీరాములు రావట్లేదు. ఈ సంవత్సరం రావాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సంక్రాంతి కూడా వారు వాణిజ్యం తీసుకెళ్ళబడుతుంది. అది ప్రేమపూర్వకంగానే రావాలన్న ఉద్దేశంతో తప్ప తీసేయాలనే ఉద్దేశం ఏమి కాదు, గమనించవలసిందిగా వచ్చినాం. అదేవిధంగా సంక్రాంతి వెళ్ళినప్పుడు జిమ్మాలో ఒకరించి నిలబడి ఆ తర్వాత పాస్టర్ గారు అందరి సమన్వయమైన సంఘటన తీసుకుని సంక్రాంతిగా అభిషేకించారు. ముందు వారం ప్రకటిస్తారు, 2 వారం అలాగా ఆయన వచ్చిన వారు అభిషేకించబడుతుంది. అదేవిధంగా వచ్చేవారు ప్రభుత్వ సంస్కారం ఉంటుంది, గమనించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా శ్రీకరణ్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఆయన జీవితాలు దేవుడు తీసుకుని అందరూ వెళ్దాం. థ్యాంక్ యూ. క్షమించాలి దయచేసి. మన క్రిస్మస్కి పాట పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ ముందుకు వచ్చి పాట పెట్టవలసిందిగా కూర్చున్నాం. దాని మీద చెంకీలు అలాగే రైతు దండ ఉన్నాయండి. అది 60 రూపాయలు ఖరీదైంది. ఏమి లేవు కదా అది పాడుకోకుండా ఉండొద్దు. దయచేసి పాడుకోవాల్సిందిగా కూర్చున్నాం. కోలార్ శ్రీగారితో వచ్చి క్రిస్మస్కి పాట పెట్టవలసిందిగా కూర్చున్నాం. కర్త కావచ్చు రండి. Terima kasih.